Hello guys, welcome back to my channel. So today check if a number is a power of 2. Okay, check if a number is power of 2. అంటే 2 పవరా కాదా అని. ఓకే, ఇది చాలా ఈజీ, నేను చేస్తాను చూడండి. డే 85 డాట్ చాలా ఓ మై గుడ్నెస్, అనుకున్న దానికంటే ఎక్కువ ఇచ్చింది. ఓకే, అంటే కొంచెం అలవాటు చేసుకోండి, మనకి ఈజీగానే ఉంటుంది. ఎస్సీఏ స్కానర్ ఎస్సి ఈక్వల్ టు న్యూ స్కానర్ సిస్టమ్. ఇది వైఫై ఆఫ్ చేస్తే పని చేస్తుందా? నెట్ ఆఫ్ చేస్తా, ఐ మీన్ ఆ ఏ సజెషన్స్ అనేవి వైఫై ఆఫ్ చేసిన సజెషన్స్ వస్తాయంటే అది చాలా గ్రేట్. లైక్ అప్పుడు మనకి ఇంటర్నెట్ అవసరం లేకుండానే మనకి ఎంత ఐ మీన్ ఇంటర్నెట్లో ఉండే నాలెడ్జ్ అంతా వచ్చినట్టు అనమాట. ఓకే, క్వశ్చన్ ఏదో మర్చిపోయాను. పవర్ ఆఫ్ 2 ఆర్ నాట్. ఓకే, పవర్ అంటే కొంచెం పెద్దగా ఉంటుంది కాబట్టి లాంగ్ చూసుకుందాం. లాంగ్ ఎన్ ఈక్వల్ టు ఎస్సి డాట్ నెక్స్ట్. ఓకే, నెట్ లేకపోతే సజెషన్స్ రావు అనమాట. నెక్స్ట్ లాంగ్ తర్వాత వైల్ లాంగ్ is greater than 0, not longer, n is greater than 0 if n percentage to అక్కడ కాదు, if n percentage to is equal to 1, system dot out dot println not a power of 2. పవర్ ఆఫ్ 2 అంటే ఎలా ఉండాలంటే, వెయిట్ 3 పవర్ 2 9 కదా, 3 స్క్వేర్ 9 అలా అంటుందా? ఇది పవర్ ఆఫ్ 2 అంటే ఎలాగా? 2 పవర్ 8 అంతే. ఓకే, పవర్ ఐ మీన్ 3 స్క్వేర్ 3 పవర్ 2 అనా దాని మీనింగ్ 9. క్వశ్చన్లో చెక్ ఇఫ్ ఎ నెంబర్ ఇస్ పవర్ బై 2. పవర్ బై 2 అంటే నాకు తెలిసి 2 4 8 16 అలా పవర్ ఆఫ్ 2 అని అడుగుతుందా, లేకంటే 3 స్క్వేర్ కూడా 9 కదా, 3 3 జా 9 లేదా 4 4 జా 16 5 5 జా 25 ఈ రకంగా అడుగుతుందా నాకు తెలియట్లేదు guys. ఇలా ఉంటే ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ అంటారు కదా, పవర్ ఆఫ్ 2 అనరు, వీటిని పర్ఫెక్ట్ స్క్వేర్స్ అంటారు. 25 ఇస్ ద పర్ఫెక్ట్ స్క్వేర్ ఆఫ్ 5. సో నాకు తెలిసి ఇది కాదు క్వశ్చన్, ఇదే ఉంటుంది. 2 8 16 32 ఇలాంటి నెంబర్స్ ని కనుక్కోమంటుంది. అండ్ రిటర్న్ చేయాలి, అంటే రిటర్న్ అయిపోవాలి, అంటే అయిపోవాలి. లేకుంటే ఎన్ బై ఈక్వల్ టు 2, అంటే ఎన్ ఈక్వల్ టు ఎన్ బై 2 అని లాస్ట్లో సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ పవర్ ఆఫ్ 2. అంతే గైస్, అయిపోయినట్టే క్వశ్చన్. మనకి 1024 అనేది పవర్ ఆఫ్ 2 అనమాట, బట్ నాట్ ఎ పవర్ ఆఫ్ 2 అని వచ్చింది, ఎందుకో చూద్దాం. 1024 1028 ఒక్కసారి 1028 ట్రై చేద్దాం. 1028
not a power of 2, n percentage 2 equal to 1. n remainder 1 వస్తే పవర్ ఆఫ్ 2 చూద్దాం. 2, 4, 8, 16, 32, 64, 128, 256, 512, 1, 0, 12, 24, 1024. It's completely power of 2, but why it's not happening? If n percentage 2 is equal to 1, while n is greater than 2, n is greater than 0. Okay, let's run it again. I'm supposed to not a power of 2. ఏది ఇచ్చినా నాట్ పవర్ ఆఫ్ 2 అని వస్తుంది. సో నాట్ a power of 2. While n is greater than 0. I'm not able to find where I'm doing the mistake. ఒక్కసారి ఇక్కడ n వాల్యూ తగ్గుతుందో లేదో చూద్దాం. system.out.println. We'll see. Value of n. One 128. 128, 64, 32, 16, 8, 4, 2, 2 తర్వాత 2/2 1 అవుతుంది. ఓకే, ఇది ప్రాబ్లం అనమాట. ఎప్పుడు ఏదైనా సరే లాస్ట్కి 2తో 2 పవర్ 1 వచ్చి 1 వస్తుంది కదా, అందువల్ల అనుకుంటా. సో వైల్ n ఇస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2 ఉన్నంత వరకే అనమాట. ఇప్పుడు నాకు తెలిసి అంత కరెక్ట్గా రన్ అవుతుంది. 128. ఎస్, ఇది గైస్ ఎర్రర్. సో మనం అలాగే ఏదైనా ఎర్రర్ వచ్చినా కూడా మనం చెక్ చేసుకోవాలి. ఇప్పుడు మనం చెక్ చేయాలి. ఓకే, మళ్ళీ రీరన్ చేయాలి కదా. ఓకే, 128 పవర్ ఆఫ్ 2, 2048 పవర్ ఆఫ్ 2 అలా అన్నమాట. ఓకేనా గైస్? సో ఈ వీడియోకి ఇంతే గైస్. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. అంతా సరువు, టేక్ కేర్, బాయ్ బాయ్.